పవన్ కళ్యాణ్ గారు అలాగే మన రాష్ట్ర గవర్నర్ గారు వీరందరూ కూడా ఆల్రెడీ ఇప్పటికే హిందూ ప్రాంగణంలో యోగా దినోత్సవం స్టార్ట్ అయింది. అదే రోజు అదే సమయానికి మన గ్రామంలో మనం చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మీరందరూ కూడా పేరు పేరున ఆ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఉద్దేశించి మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఈ రోజే కాకుండా ప్రతిరోజు కూడా కనీసం ఒక అరగంట పాటు యోగా కార్యక్రమం చేసేలాగా దానికి సంబంధించినటువంటి యోగా టీచర్ ఎవరైనా అపాయింట్ చేయదలుచుకుంటే దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రికి వెళ్ళి కానీ వాళ్ళ రిప్రజెంటేషన్తో ఒక యోగా టీచర్ ఏర్పాటు చేసే విధంగా మన నాయకులందరి సహకారంతో పెట్టుబడుల్లో ఏర్పాటు చేసే విధంగా నా వంతు నేను కృషి చేస్తాను తెలియజేసుకుంటూ జై హింద్. భారత్ మాతా జై, భారత్ మాతా జై. ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకున్నటువంటి కూటమి నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులకు అందరికీ ఈ యోగాడే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా తీసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మేము చిన్నప్పుడు మీ ఉమామేశ్వర మాస్టర్ మేమంతా క్లాస్మేట్సే. మేమందరూ చిన్నప్పుడు క్రికెట్ అని, కబడ్డీ అని చాలా ఏవో కొన్ని గేమ్స్ ఆడేవాళ్ళం. ఓన్లీ చదువు ర్యాంకులు ఇవే పరిపెట్టుకున్నారు. కానీ ఈ యోగా అనేది ప్రత్యేకించి మనకి ఆడుకునే ఆట వస్తువులు అక్కర్లేదు. మనం మామూలుగా సమయాన్ని దానికి ఇస్తే సరిపోతుంది. కాబట్టి చక్రవర్తి గారు చెప్పినట్టు ఎంతో కొంత సమయం ఈ యోగాకి కేటాయించినట్లయితే ఇది ఏదో మనం ఇండిపెండెన్స్ డే చేస్తున్నట్టు లేదంటే పబ్లిక్ డే చేస్తున్నట్టు ఏదో సంవత్సరానికి ఒకసారి ఏదో చేస్తున్నట్టుగా కాకుండా దీన్ని ఆచరణలో తీసుకుంటున్నట్లయితే బాగుంటుందని నా యొక్క విజ్ఞాపనం. దానికి ఎక్కువని దీనికి ఏదైనా కొనసాగింపుగా ఏమైనా చేస్తే బాగుంటుందని మీకు నేను ఒక సలహా రూపంలో తెలియజేస్తున్నాను. దానికి మా నుంచి ఏమైనా సహాయ సహకారాలు ఉంటే తప్పనిసరిగా మేము చేస్తామని తెలియజేస్తూ ఇంతతో